ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. తృతీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అలాగే అష్టమంలో కేతువు, అలాగే లాభంలో శుక్రుడు, అలాగే కుజుడు, అలాగే వ్యయంలో రవి సంచారం చేస్తున్నారు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జనవరి 21వ తేదీ నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులు అంటే వారం ప్రారంభంలోనే కొంచెం వీళ్ళకి మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ మీరు ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు ఏవి కూడా మీకు అంత ఈజీగా అవి సక్సెస్ కావన్న విషయాన్ని గమనించాలి. అంటే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ ఓర్పుతో మీరు పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు తలపెట్టిన పనులు అంటే వారం ప్రారంభం నుంచి మీరు తలపెట్టిన పనులు ఏదో ఒక రకంగా ఇబ్బందులు కలగటం, ఏదో ఒక రకంగా సమస్యలు ఏర్పడటం, ఏదో రకంగా మీకు ఆటంకాలు ఏర్పడడం వల్ల ఏంటంటే మీకు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఏదన్నా పని చేయాలన్నా కూడా మీకు ఒక రకమైన నిర్లిప్తత, ఒక రకమైన నిరాసక్తత ఏర్పడి చేద్దాంలే చూద్దాంలే అనే ఒక రకమైన ధోరణికి మీరు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీలో ఒక తెలియని భయం, భవిష్యత్తు గురించిన భయం, పిల్లల గురించి భయం, అలాగే కుటుంబం గురించి భయం, ఆదాయం గురించి భయం, ఇలా రకరకాల భయాలు ఏర్పడి మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే బంధువులతో మీకు వైరాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. బంధువులతో మీకు గొడవలు కానీ, వాగ్వివాదాలు కానీ, ఘర్షణలు కానీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక మాట విసిరేసినా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతే అక్కడితో ఆ సమస్య తీరిపోతుంది. అంతే తప్పించి మీరు పట్టించుకుని దాన్ని లాగి మీరు కూడా ఇంకొక 4 మాటలు అంటే కూడా అక్కడ గొడవలు పెరుగుతాయి, సమస్యలు వస్తాయి, మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవటం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఒక రకమైన మానసికమైన చాంచల్యం, అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఎవరికైనా అంతే కదా, ఒక పనులు రెగ్యులర్గా ఫెయిల్యూర్స్ వస్తున్నాయనుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు. ముందు దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ ఇంట్రెస్ట్ పోయి చేయగలిగే నేర్పు, చేయగలిగే సత్తా, చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆ పనులు చేయలేని స్థితికి వెళ్ళిపోతారు. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి అలాంటప్పుడు మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, మనోధైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా
మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు సోమరితనం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనోవ్యధకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. భయాలు అవి చాలా కామన్గా ఉంటాయి. భవిష్యత్తు మీద భయం ఉంటుంది, పిల్లల మీద భయం ఉంటుంది, కుటుంబం మీద భయం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. పిల్లల విద్యకు సంబంధించి కానీ, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కానీ, అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లకి వివాహాలకు సంబంధించి కానీ, ఇలా అన్ని రకాల భయాలు ఉంటాయి. ఆ భయాలు ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా నిబద్ధతతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏదో ఒక రకమైన ఆటంకం ఏర్పడటం, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగటం, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఒక రకమైన ఆందోళన అనేది బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి. డబ్బులు కూడా ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడడానికి, మీకు ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా గురువారం నుంచి అంటే ద్వితీయార్థం నుంచి మాత్రం పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పరిస్థితులు మీకు చాలా వరకు సహకరిస్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయం సాధిస్తారు. అంతకుముందు ఆరోగ్య సమస్యలతో ఉన్న బాధపడే వాళ్ళు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఆరోగ్యం నుంచి మీకు సాంత్వన లభిస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుంది. అలాగే చాలా వరకు కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం, అలాగే దైవ దర్శనాలు చేసుకోవటం, ఇటువంటివన్నీ కూడా చేస్తారు. ఇటువంటి మంచి పనులు చేస్తారు. ఆరోగ్యం సహకరించడం, ఆదాయం బాగుండటం వల్ల మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి వారాంతంలో కూడా స్త్రీ సౌఖ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా కూడా మీ యొక్క ప్రేమ కోసం వాళ్ళు తప్పించుకుపోయి ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క పరిచయం కోసం వారు తప్పించుకుపోయి మీ యొక్క స్నేహం కోసం వాళ్ళు పరితపించుకుపోతారు. అలాగా వాళ్ళతో స్నేహం ఏర్పడి ఖచ్చితంగా కూడా వాళ్ళతో మంచి మీ ప్రయాణం అంతా కూడా బ్రహ్మాండంగా సాగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఈ రాశికి చెందిన జాతకులకి వారం ప్రథమార్థంలో మాత్రం అంత అనుకూలంగా లేదు. వారం ద్వితీయార్థంలో మాత్రం చాలా వరకు కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా ఖచ్చితంగా కూడా మరి ద్వితీయార్థంలో ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో వాళ్ళు కష్టపడి చదివిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత పెట్టి చదవటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ప్రతిభా పురస్కారాలను కూడా పొందుతారు. అయితే ప్రథమార్థంలో మాత్రం ఈ రాశికి చెందిన విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇతర వ్యాపకాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ కుటుంబ వ్యవహారాల్లో కానీ, లేకపోతే మీ పిల్లల వ్యవహారాల్లో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మీ తల్లి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి తరపు బంధువులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ వాహనాల విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అయితే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో కుజుడు అలాగే శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ధన సంబంధమైన రంగాల్లో ఉండేవాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి బ్రహ్మాండంగా యోగిస్తుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్న బ్రహ్మాండంగా యోగిస్తుంది. అత్యధికమైన లాభాలను పొందుతారు. అత్యధికంగా మీకు రాణిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి కూడా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పాలు కానీ, లేకపోతే ఆభరణాలు కానీ, లేకపోతే బ్యూటీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. బ్రహ్మాండంగా మంచి లాభాలు వస్తాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే కళారంగాల్లో ఉండేవాళ్ళు, సినిమా రంగాల్లో ఉండేవాళ్ళు, అలాగే టీవీ రంగాల్లో ఉండేవాళ్ళు అందరికీ కూడా కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చి వాళ్ళ కొత్త అవకాశాలను చేజిక్కించుకుని వారు విపరీతమైన పేరు ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రథమార్థంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ద్వితీయార్థంలో ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తే అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అలాగే పని భారం బాగా పెరుగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పెరిగిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద చూపించకుండా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ తోటి ఉద్యోగుల మీద కానీ, మీ పై అధికారుల మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ప్రదర్శించకూడదన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ అలా కనుక చేస్తే కనుక కొత్త సమస్యలు ఎదురవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు, అలాగే ప్రభుత్వాన్ని నుంచి కూడా మీరు ఏదైనా అనుమతులు కానీ, రుణాలు కానీ, ఇతరత్రా కానీ, లాభాలు కానీ ఆశించే వాళ్ళందరికీ కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా సాధ్యమైనంత వరకు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ప్రథమార్థం అంతా కూడా కొంచెం అననుకూలమైన పరిస్థితులు, చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థం అంతా కూడా మీకు బాగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడి గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన క్రమం తప్పకుండా చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా మీరు చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే సూర్యాష్టకాన్ని
మీరు ప్రతిరోజు కూడా మీరు చదువుతూ ఉంటే ఈ ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ ఇతరత్ర ఇబ్బందులు కానీ తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.